నాగర్ కర్నూలు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి వంగా లక్ష్మణ్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక సామాన్యుడికి రాజకీయాల్లో రాణించడం అనేది ఒక కళ, అలాంటిది ఈ రోజు ఒక రైతు బిడ్డగా పుట్టి మధ్య తరగతి కుటుంబంలో జీవితం సాగించిన నన్ను బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బహుజన రాజకీయంగా వాడుకునే పార్టీలే కానీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అసెంబ్లీలో బహుజనుల సంఖ్య పెరగాలని సిద్ధాంతం గల నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కడే అని అన్నారు। నేను అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ ఒక పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సిద్ధాంతంలో నేను తోడ్పాటు అయినందుకు ఈ రోజు ఒక ఎమ్మెల్యే స్థాయి స్థానం ఇచ్చారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏం లేదు। అందుకోసమే ఎప్పుడు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఈ రోజు కొత్తగా ఈ స్వతంత్ర భారతదేశం వచ్చిన కాడి నుంచి కూడా ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు బీసీలని వాడుకున్న దాఖలాలు ఉన్నాయి। 60% పైగా ఉన్నటువంటి బీసీలని ఎంతసేపు కింది స్థాయి ఏదైతే రాజ్యాధికారం అంటే ఒక సర్పంచే కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, లేదంటే ఒక జెడ్పీటీసీ దిశగా అడుగులు పెడతారు తప్ప ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనే ఆలోచన విధానం మాత్రం ఎక్కడ కూడా లేదు। మరి అలాంటి గొప్ప నిర్ణయం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఈ రోజు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రేపు ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం అన్నది నరేంద్ర మోడీ గారి గొప్ప విషయం అని చెప్పేసి మరొకసారి సందర్భంగా నేను చెప్తా ఉన్నా। విభజించు పాలించిన ధోరణితోటి చేసేటటువంటి రాజకీయాలు ఈ రోజు ఈ పార్టీలను పక్కకు పెట్టి ఒక బహుజన బిడ్డగా బీసీలందరూ కూడా ఈ రోజు చూసుకుంటే ఒక గౌడ బిడ్డల సామాజిక వర్గం ఇదే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 36,000 చిల్లర ఓటింగ్ ఉంది। అదేవిధంగా ఏదైతే ఒక ముదిరాజు బిడ్డలని లేకపోతే యాదవ బిడ్డలు చూసుకుంటే 47-48,000 చిల్లర ఓటింగ్ ఉంది। ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం చూసుకుంటే 56,000 ఓటింగ్ ఉంది। అంటే కేవలం 3% ఉన్నటువంటి ఓటర్లు ఈరోజు మనందరినీ ఏలుతున్నారు అని అంటే మన బలహీనత ఎక్కడుందన్నది ఒక్కసారి ఈసారి అర్థం చేసుకోవాలి। ఖచ్చితంగా కలిసి పోరాడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా। ఇకనైనా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో బానిసత్వాన్ని మానేసి మన రాజ్యాధికారం మనం చేజిక్కించుకుందాం।